హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీ ఒక 10 to 15 మినిట్స్లో ఎలాంటి పప్పులు అవి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అదేంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు సూజీ బొంబాయి రవ్వను యాడ్ చేసుకుంటున్నాను. ఈ రవ్వ అంతా మునిగే వరకు వాటర్ని పోసుకొని సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నేను పోహాని అటుకుల్ని తీసుకుంటున్నాను. ఇవి కూడా 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అవి మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలోకి మంచి చట్నీ కాంబినేషన్ని నేను చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని, పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక చిటికెడన్ని మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 రెబ్బ కరివేపాకుని, అలాగే 1 కప్పు మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి 3-4 వెల్లుల్లిపాయలని, అలాగే 3 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకా 2 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం 3 యాడ్ చేస్తున్నాను. తర్వాత చాలా తక్కువ చింతపండుని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 2 మీడియం సైజు టొమాటోస్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ టమాటోస్ని యాడ్ చేసుకుంటే ఇంకొంచెం తక్కువ చింతపండుని యాడ్ చేసుకోండి. సో పులుపు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ని, కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని తర్వాత దీంట్లోకి మనం పోపు వేసుకోవాలి. పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఆవాలు, జీలకర్రని, అలాగే కొంచెం మినపప్పుని, అలాగే కొంచెం శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 ఎండుమిరపకాయని, అలాగే 1 రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం చిటికెడంత పసుపును యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్లోకి యాడ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా పుల్లగా కారంగా ఆనియన్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మనం ముందుగా సోక్ చేసుకున్న రవ్వ, పోహా కూడా మంచిగా నానిపోయినాయి కదా. సో వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈ దోశలు అనేటివి చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి దోశలు అనేటివి. దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ని, అలాగే కొంచెం పావు చెంచా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ అనేది పిండిలో పూర్తిగా కలవడానికి వీటిపైన 2-3 చుక్కల వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దోశలు వేసుకోవడానికి ఒక దోశ ప్యాన్ తీసుకొని అందులోకి పావు చెంచా వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా టిష్యూతో మొత్తం అంతటిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పెనం అనేది బాగా హీట్గా ఉండాలి. అప్పుడే దోశలు అనేటివి హోల్స్ పడుతూ చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని వేడి పెనం మీద మనం వేసుకొని ఒక 1/2 చెంచా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా హోల్స్ పడడం మనం చూస్తున్నాం కదా. సో ఇంకో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. దీనిపైన లిడ్ పెట్టి మీరు కాల్చుకోండి. నేను మీకు చూపించడం కోసం దీనిపైన లిడ్ పెట్టట్లేదు. సో ఇలా అన్నిటినీ మనం 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకుండా ఒక 10 to 15 మినిట్స్లో స్పాంజ్ దోశలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇవి చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే మన ఛానల్‌ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఈజీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం రక్షిత హోమ్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.